ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉందంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పథకం కూడా ప్రతి ఒక్కరికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు అనే విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలకు కూడా వారంటీ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి చేరవేయడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అదే వాలంటరీ వ్యవస్థని తీసేసి సచివాలయాల ద్వారా అందివ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరిగినంత మేలు కనబడట్లేదు. వాళ్ళు చెప్పిన దానికి దీనికి కూడా వాళ్ళు ఇచ్చిన 6 హామీల్లో కూడా నాలుగో తాత్కాలికం జరిగింది, మిగతా 2 అసలు జరగలేదు. కనుక ఇప్పుడున్న విధానం బట్టి గత ప్రభుత్వమే బాగుందని ప్రజలందరూ కూడా భావిస్తున్నారండి. చూస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం కానీ, అలాగే గవర్నమెంట్ ప్రాపర్టీని ప్రైవేట్ వ్యక్తులు కూడా మేము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో ఆల్రెడీ 5 పైన పూర్తయ్యి వర్కింగ్లో కూడా వచ్చినాయండి. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయదలుచుకుంది. కనుక మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి బలహీనుడు కూడా అనారోగ్యంతో బాధపడి మరణించకూడదని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీ స్థాపించడం జరిగింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ పరం చేయడం ద్వారా పేదల ఆరోగ్యంతో ఆటలాడుకుంటుంది. కనుక వెంటనే ఈ విడుదల చేసిన జీవోని వెంటనే వారు వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి.